వైసీపీ మాజీ మంత్రి కాకాణి ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాలు వినియోగం సహా రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా కాకాణి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. రేపు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుమిత్ర, కాకాణి మాజీ మంత్రి కాకాణి గౌతమ్ రెడ్డి పైన మరో 9 మంది, మొత్తం 10 మంది పైన ఈ అక్రమ క్వాడ్జీ, అలాగే భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, దీనికి సంబంధించి కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కాకాణి గౌతమ్ రెడ్డి శుక్రవారం రాత్రి ఈ కేసులు అరెస్ట్ అవుతానే భయంతో ఊరు వెళ్లిపోవడం జరిగింది. ఇంటికి తాళాలు వేశారు. దానికి సంబంధించి ఆ కేసులో రేపు ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రావాలి, అక్కడ సిఐ మిమ్మల్ని విచారిస్తారంటూ ఒక నోటీసులు తీసుకొని ఎస్ఐ, ఏఎస్ఐ ఇద్దరు కూడా నెల్లూరు పొదలకూరు రోడ్లోని కాకాణి గౌతమ్ రెడ్డి ఇంటికి వచ్చారు. అయితే ముందస్తుగానే ఈ సమాచారం వాళ్ళకి అందింది. దాంతో కాకాణి ఎలా పరారయ్యారు, వాళ్ళ ఇంట్లో కనీసం ఒక పనివారు గాని డ్రైవర్లు గాని ఎవరు కూడా లేకుండా లోపల వైపు తాళాలు వేసుకోవడం జరిగింది. పోలీసులు రావడానికి 5 నిమిషాల ముందు వాళ్ళ పిఏ కూడా కారు తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. మొత్తం మీద కావాలనే వాళ్ళు ఈ విధంగా తాళాలు వేస్తుంటారని చెప్పి భావిస్తున్నారు. పోలీసులు అయితే చాలా సేపు అక్కడ వేచి ఉన్నారు. అలాగే కాకాణి గౌతమ్ రెడ్డికి ఆయన పిఏకి ఇద్దరికి ఫోన్లు చేసినా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. యాక్చువల్ గా ఈ నోటీసుల ప్రకారం, సిఆర్పిఎస్ నోటీసుల ప్రకారం రేపు ఉదయం 11 గంటలకి కాకాణి గౌతమ్ రెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది విచారణకి. ప్రధానంగా చూస్తే ఈ పొదలకూరు మండలం కాకాణి సొంతూరైన తోడేరుకి అతి సమీపంలో తాటిపట్టి, అలాగే వరదాపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రుస్తుం మైన్స్ యజమానుల్ని తీవ్ర స్థాయిలో బెదిరించి భయపెట్టి, వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ మైన్స్ చేస్తుంటే వాళ్ళ భయపెట్టి తరిమేయడం జరిగింది. అలాగే ఆ రుస్తుం మైన్స్ భూములతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున పేలుళ్లు సృష్టించి ఈ క్వాడ్జీ, అక్రమ క్వాడ్జీ రవాణా చేశారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు దాదాపు 61,000 పైగా టన్నులు, 61,000 టన్నులకు పైగా క్వాడ్జీని ఇక్కడి నుంచి తరలించినట్లుగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీన కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 3 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. వాళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసిన వారు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. వాళ్ళ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి కోరడం జరిగింది. రేపు 1వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీన ఆ వాయిదా వేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి. అలాగే మంత్రి కాకాణి మరి ఒక 5 మంది మాత్రం ముందస్తు బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు రేపు అంటే ఏప్రిల్ 1వ తేదీ ఆ ముందస్తు బెయిల్ సంబంధించి కూడా హైకోర్టులో విచారణ సాగే అవకాశాలు ఉన్నాయి. థాంక్యూ మహేష్.